పాకుకుంటూ చనిపోవడానికని ఆలయానికి వస్తుంది. అమ్మా, నాకు బ్రతకాలని లేదు తల్లి, నేను ఇలా అవిటిదానిలా బ్రతకలేను, నేను చచ్చిపోవాలి అని ఆమె తలని గుడి స్తంభానికి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు దుర్గమ్మ అక్కడ ప్రత్యక్షమయ్యి క్రింద పడిపోతున్న ఆ అమ్మాయిని పట్టుకుంటుంది. ఆ అమ్మాయి ప్రక్కనే నేల మీద కూర్చుని, ఎందుకు బంగారం చనిపోవాలి అని అనుకుంటున్నావు అని అడగగా, పుట్టినప్పటి నుండి నేను అవిటిదానిని, నా వయసులో ఉన్న వారంతా ఆడుకుంటుంటే నేను వారి దగ్గరికి వెళితే కూడా వాళ్ళు అందరూ నన్ను హేళన చేస్తున్నారు. అక్కడే ఉన్న ఒక స్వామీజీ, నీ అవిటితనం పోవాలి అంటే నీ చేతులతో కనకదుర్గమ్మకి అభిషేకం చేస్తే నీకు కాళ్ళు చేతులు వస్తాయి అని చెప్తాడు. చేతులు కదపలేని దాన్ని నేను నీకు అభిషేకం ఎలా చేస్తాను అమ్మా? ఈ పూజారి కూడా నన్ను హేళన చేయడానికే ఇలా చెప్పాడు. అందుకే నీ ముందే చనిపోతే వచ్చే జన్మలోనైనా ఈ అవిటితనం ఉండకుండా పుడతాను అని దుర్గమ్మకి చెబుతుంది. దుర్గమ్మ ఆ అమ్మాయి కష్టాలు విని కంటి తడి పెట్టుకుని, నువ్వు నాకు అభిషేకం చేయాలి అంతే కదా, నీకు 2 చేతులు